1953లో అక్కినేని గారు నటించిన దేవదాస్ చిత్రం ఆయనకో సవాల్, అగ్ని పరీక్ష. నిన్న మొన్నటి వరకు జానపద చిత్రాల్లో నటించిన హీరో ఏమిటి, ఈ విషాదాంత కథకి ఎన్నుకోవడం ఏమిటి అంటూ చాలామంది పరిశ్రమ పెద్దలు బాహటంగానే విమర్శలు గుప్పించారు. కానీ అక్కినేని గారు సాహసి, అనుకున్నది సాధించగలరు. అందుకే దేవదాసు పాత్ర మీద అవగాహన కోసం చక్రపాణి గారితో చర్చించి ఆ పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని అద్భుతంగా నటించారు. వేలెత్తి చూపిన వాళ్లే ముక్కు మీద వేలేసుకునేలాగా ఘన విజయాన్ని సాధించారు. దేవదాసుగా ఎన్ని భాషల్లో ఎంతమంది నటులు నటించినా తుది గెలుపు అక్కినేని గారిదే. అజరామరమైన ఆ చిత్రంలో సిఆర్ సుబ్బరామన్ గారి స్వరకల్పంలో ఘంటసాల మాస్టర్ గారు, రాణి గారు ఆలపించిన ఈ సముద్రాల వారి గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రణవి గళంలో వింటూ దేవదాసు ఘనకీర్తిని మరోసారి జగతికి చాటుదాము. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే, మిగిలింది నీవేనే. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. చెలిమి పోయే, చెలువు పోయే, నిలవే వేరాయే. చెలిమి పోయే, చెలువు పోయే, నిలవే వేరాయే. చేరదీసి సేవ చేసే తీరు కరువాయే. చేరదీసి సేవ చేసే తీరు కరువాయే. నీ దారే వేరాయే. చెలిమి పోయే, చెలువు పోయే, నిలవే వేరాయే. మరపురాని బాధ కన్న మధురమే లేదు. మరపురాని బాధ కన్న మధురమే లేదు. గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు. గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు. అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. వరద పాలో చెరువులైనా పొరలి పారేలే. వరద పాలో చెరువులైనా పొరలి పారేలే. రగిలి పొగలో పుండలైనా పగిలి జారేలే. రగిలి పొగలో పుండలైనా పగిలి జారేలే. దారి లేని బాధతో నిలారిపోయేనా, కథ తీరిపోయేనా. చెలిమి పోయే, చెలువు పోయే, నిలవే వేరాయే. ఉన్నదంతా చీకటైతే
ఉంది నీవేనే మిగిలింది నీవేనే. అజరామరమైన చిత్రం, అజరామరమైనటువంటి పాటలు. సైగల్ దేవదాస్, దిలీప్ కుమార్ దేవదాస్, అక్కినేని నాగేశ్వరరావు గారి దేవదాస్. మీరేం చెప్పాలనుకుంటున్నారు బాలుగారు? నాగేశ్వరరావు గారి పర్ఫార్మెన్స్ అద్భుతం. నేను చాలా చిన్న వయసు అప్పుడు చూశాను సరే, తర్వాత చూసినప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్లోనైనా సరే ఒక మనిషి తాగుడుకు అలవాటైపోయి చివికి జీర్ణించిపోతే ఎలా ఉంటాడు, అచ్చం అలా కనపడతారు నాగేశ్వరరావు గారు దాంట్లో. నిజంగా ఎలా మేకప్ చేశారైతే నాకు తెలియదు, కానీ మొట్టమొదట పల్లెకి పోదాం పారును చూద్దాం పాట చూసిన తర్వాత ఈ పాటలన్నీ పాడుతున్నప్పుడు ఆయన చూస్తే అసలు కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఓపిక లేకుండా ఎలా పాడారని అడగొచ్చు, అది వేరే విషయం. అది ఒక సందర్భంలో నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూలో చెప్పారు, అందరూ నేను తాగేసి చేశాను అనుకున్నారు, కానీ నాకు పెరుగు మీద ఉండేటువంటి మీగడ చాలా ఇష్టం, ఆ మీగడ పెరుగు బాగా ఎక్కువ తినేసి మత్తు కళ్ళతో నేను నటించాను అని. పాట సినిమాతో పాటు మన జీవితంలో ఒక గొప్ప భాగం అయిపోయింది. అలాంటి గొప్ప భాగాలను ఇచ్చినటువంటి చాలా గొప్ప సినిమాల్లో దేవదాస్ ఒకటి. ఎందుకంటే అందరూ సహజంగా కనపడతారు. నాగేశ్వరరావు గారు కూడా తర్వాత ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత ఒక విధమైనటువంటి ఇది వస్తుంది, గ్రిట్ వస్తుంది. ఈ సినిమాల్లో అంతా మీరు అలా నేను దేవదాసు లేదా నేను దొంగరావుడు అన్నట్టుగా ఉంటారు తప్ప, నేను నటసామ్రాట్, నేనేం చెప్తే అదే జరుగుతుంది, నేను ఎలా యాక్ట్ చేసినా చప్పట్లు కొడతారని చేయలేదు ఆయన. చాలా హాయిగా చాలా బాగుంటుంది సినిమా మొత్తం మీద. అందరూ కూడా చాలా బాగా పడారు. దొరికే చోట ఎవరికి అందని స్వర్గం. కోడి కోసం వచ్చావ గోపాల, తన్ని పుట్ట కింద దాచాను గోపాల, పుట్టదేరు కావాల గోపాల, తన్ని ముంతలోన ఉంచాను గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల. మగధీరా నన్నే చేకొనరా, నా బయట మెగరవేయ సమయం ఇదిరా, ప్రేమ పిచ్చి పట్టి వగచేవా ముద్దుల వర్షం కురిపిస్తా. మగధీరా ధీరా 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 మగధీరా. మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలని కలిగించి కలలోకి అరుదించి మౌనాలు ఏలని ప్రేయసి. నీ మౌనాలే రాగాలు ప్రేయసి.